ఈ మధ్యన నేను ఒక ఫంక్షన్కి వెళ్ళా. అక్కడ నాకు ఒక వృద్ధుడు, అతనికి సుమారు ఒక 95 సంవత్సరాలు మినిమం ఉంటాయట. ఖాళీ టైంలో నేను అక్కడ కూర్చొని ఉన్నా. సరిగ్గా అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెడుతున్నారు. కూర్చోపెట్టలేదు, ఇంకా కూర్చోబెట్టే టైం అవుతుంది. నేను ఏం తోసక సెల్లు నొక్కుంటూ ఒక్క ఆడ కుర్చీ ఖాళీగా ఉంటే ఆడ కూర్చోన్నా. కూర్చున్న తర్వాత నా పక్కనే అతను కూర్చున్నాడు అనమాట. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ వ్యక్తి కూర్చుంటుంది. ఆయన ఎవరో నాకు తెలియదు వాస్తవంగా. సరే పక్కన కూర్చుండు కాబట్టి అందరం కలిసి ఒకటే ఫంక్షన్కి వచ్చాం కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి, ఏ ఊరు తాతయ్య గారు అని చెప్పి అడిగాను నేను. నాది పలానా ఊరయ్యా, అమ్మాయి తరపు నుంచి వచ్చాము మేము, మీది ఏ ఊరేనంటే నాది పలానా ఊరు అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఆ ఫంక్షన్కి ఈ మధ్యలోనే వెళ్ళాను అనమాట. అక్కడ ఎందుకో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయాల గురించి టాక్ వచ్చిందనమాట. కాసేపు మాట్లాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకు ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేయటానికి 10,000 రూపాయలు నుంచి 25,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పెంచిండు అని అక్కడ ఎందుకో వచ్చింది ఆ టాక్. అని మేము మాట్లాడుకుంటా ఉంటే ఆ టాక్ అనేది వచ్చింది. చాలా క్లాస్గా, అంటే ఇప్పటి మనిషి కాదు ఆయన. దగ్గర ఆయన కొద్దిగా వణుకుతుండ మనిషి. దగ్గర 95 సంవత్సరాల వయసు ఉంటుందట ఆయనకి. స్వాతంత్ర అంటే మన దేశానికి స్వతంత్రం ఏ విధంగా పోరాడారు, ఎవరెవరు పోరాడారు క్లుప్తంగా చెప్తున్న ఆయన ప్రతి ఒక్కరి గురించి కూడా. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇసంటి వ్యక్తిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటున్నానంటే అసంటి వ్యక్తులు స్వతంత్రం రాకముందు వాటి గురించి పోరాడిన వ్యక్తులు మనకి కళ్ళకు కనిపించటమే మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మనం టీవీలలోనో పేపర్లోనో చెప్పితే చూస్తే తప్ప మనకు తెలియదు. టీవీలో చూస్తే, పేపర్లో చదివితే, లేకపోతే ఏదైనా బుక్ తీసుకొని చదివితే తప్ప మనకు తెలియదు. కానీ అనుభవించిన వాళ్ళు, ఆ టైంలో అనుభవించిన వాళ్ళు మన కంటికి కనబడి కళ్ళకు గుచ్చినట్టుగా ఈ విధంగా జరిగిందని చెప్తా ఉంటే మనం అదృష్టవంతుల కింద లెక్క. నాకు ఆ వ్యక్తి ఆ రోజున కనబడటం నాకు చాలా సంతోషం అనిపించింది. అతను ఏమన్నాడంటే 100 రూపాయల నుంచి 250 రూపాయల దాకే ఆగస్టు 15వ తారీఖున చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా ₹10 చాక్లెట్లు. ఇప్పుడు ₹10 చాక్లెట్లు అనేవి రావట్లేదు అనుకుంటా, రూపాయి చాక్లెట్లు ఉంటుంది. అప్పుడు ₹10 చాక్లెట్లు, ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే పావలా చాక్లెట్లు ఇలా ఉండేవి. ఎవరికైనా ఒక 2 చాక్లెట్లు ఇవ్వటం, ఆ జెండా ఎగరేసిన తర్వాత కాసేపు మాట్లాడిన తర్వాత ఈ చాక్లెట్లు తినుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళు అనమాట. మా చిన్నప్పుడు కూడా మేము స్కూల్లోనో లేకపోతే ఇంకొకడ జెండా ఎగరేస్తా ఉంటే మేము వెళ్ళినప్పుడు ఇదే పొజిషన్ ఉండేది. మరి దారుణంగా ఆయన చెప్తున్నాను అనమాట, మరి దారుణంగా 100 రూపాయల నుంచి 250 రూపాయల దాకా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం అనేది 10,000 నుంచి 25,000 దాకా ఇవ్వటం చాలా సంతోషకరంగా అనిపించింది. అలాంటి మహనీయుల గురించి తలుసుకోవటం, అలాంటి మహనీయుల గురించి, మనకు స్వాతంత్రం తెచ్చిన మహనీయుల గురించి ఆలోచించి ఈ రోజున 10,000 నుంచి 25,000 రూపాయల దాకా పంచాయతీలకు, మేజర్ పంచాయతీలకు ఈ విధంగా అంత డబ్బును వెచ్చేసించి ఇవ్వటం అనేది నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అయ్యా అన్నాడు. నిజంగా నాకు అట్లాంటి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టేశాను నేను. అయ్యా సంతోషంగా అనిపించింది మిమ్మల్ని మేము చూడటం. అసలు మీరెవరో నాకు తెలియదు, ఎందుకు మీరు మీ పక్కకి వచ్చి నేను కూర్చున్నా కూడా నాకు తెలియదు. ఈ టైంలో మిమ్మల్ని నేను కలుసుకోవటం, అప్పటి వాళ్ళ గురించి ముచ్చటించే వాళ్ళే లేరు. అంటే ముచ్చటించే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రత్యక్షంగా చూసిన వారు నా కంట కానరాటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది తాతగారని చెప్పి అతని కాళ్ళకు నేను దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నా. నాకు చాలా సంతోషం అనిపించింది అతను చూస్తే. అంటే నీకు ఎలా అనిపిస్తుంది? అతను ఏం లేదండి, అతను మాట్లాడితే అప్పటి మహనీయులు వాళ్ళ మాటలే తప్ప వేరే మాటలు రాట్లే. కొంతమంది పేర్లు నువ్వు చెప్పాయా అని చెప్పి నన్ను ప్రశ్నించిండు ఆయన. అదేంటండి, గాంధీ గారు ఉన్నారు, అట్లాగే నెహ్రూ గారు ఉన్నారు, వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు అని చెప్పి నేను గ్యాప్ ఇచ్చి చెప్తున్నా. ఎందుకంటే గుర్తు రాక గ్యాప్ ఇచ్చి చెప్తా ఉంటే ఆయన టక
చాలామంది పేర్లు చెప్పిండు ఆయన. చిన్నబాల శిక్ష, పెదబాల శిక్ష. అప్పట్లో కూడా ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి అనట. బ్రిటిష్ వారు మన వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళు వేసుకున్న బూటు కాలుతోని ఎగిరితనేవారు అని చెప్పి చాలా రకాలుగా ఎన్ని ఇబ్బందులైతే ఉన్నాయో అన్ని ఇబ్బందులకు మన వాళ్ళను గురి చేశారు అని చెప్తా ఉంటే నాకు అక్కడ నుంచి లెగబుద్దిగాలే. ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే అంత వృద్ధాప్యంలో ఉన్నా కానీ అతను కళ్ళలో నీళ్ళు తీసుకుండు చెప్పి ఈ సంగతులు చెప్పి అతను మెల్లో కండం ఉంటే ఆ కండవతోనే కళ్ళ చూసుకుంటాడు. నేను అనుకున్నా కదా ఇతను నలకబడింది అని చెప్పి నేను అనుకున్నా. కానీ అతను ఎందుకు కళ్ళలో నీళ్ళు తీసుకుంటుండంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇప్పుడు వచ్చే ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు జెండా ఎగరవేయటానికి 250 రూపాయలు 100 రూపాయలు ఇస్తామంటే అవి కనీసం చాక్లెట్ల ఖర్చు కూడా సరిపోయే కావు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళు కొంతమంది దయాగుణం కలిగిన వారు ఇంకొక 200-300 రూపాయలు ఎగస్ట్రా అంటే వసూలు చేసుకొని చేస్తున్నారు. కానీ ఈ రోజున 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల దాకా మేజర్ పంచాయతీకింత అని చెప్పి కేటాయించి వాళ్ళకంతా ఆగస్టు 15 జెండా వందనం రోజున ఇదొక పండగ రోజు. అట్లాంటి వాళ్ళు ఖర్చుల కోసం డబ్బు వెచ్చిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అతని కళ్ళలో నీళ్ళు తీసుకుంటాడు. కండవ పెట్టి చూసుకుంటా ఉంటే అప్పుడే నేను మీ ఆశీర్వాదం కావాలి తాతగారని చెప్పి అతని కాళ్ళకి నేను దండం పెట్టా. అట్లాంటి గొప్ప వాళ్ళు, దేశం కోసం పోరాడిన వ్యక్తులు, వాళ్ళు ఈ రోజున దేశం కోసం పోరాడి వాళ్ళు ఈ రోజున ఆ విధంగా మనకు పోరాటం వల్లే మనకు స్వతంత్రం వచ్చింది అంటాడు ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. మీ పిల్లలకు ఇప్పుడు ఉన్న మీ పిల్లలకు కానీ మీ పిల్లల వయసులో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లకు ఆ మహనీయుల గురించి వాళ్ళ గొప్పతనాన్ని ఒకసారి మీరు చెప్తా ఉండండి. స్కూల్లో చెప్పింది వేరు, మాస్టర్లు చెప్పింది వేరు. అప్పటికప్పుడే వాళ్ళు ఆ బుక్ తీసుకొని చదువుతారు, తర్వాత మర్చిపోతారు. పరీక్షలు రాసిన తర్వాత మర్చిపోవచ్చు. కానీ మనం ఖాళీగా ఉన్నప్పుడల్లా అట్లాంటి మహనీయుల గురించి చెప్పితే అది ఎప్పటికి కూడా ఈ మైండ్లో అలా ఉండిపోద్ది అని చెప్పి నాకు మంచి సలహా ఇచ్చింది. కానీ అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం గురించి గొప్పగా చెప్పిండు చూశారండి. నాకు అది చాలా బాగా నచ్చింది. ఆగస్టు 15వ తారీఖున అదేదో ఆ డబ్బులు అనేది అతనికిచ్చినంత ఆనందపడుతుండు ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. అంటే మన దేశం మీద ఇంకా ఎంత ప్రేమ, ఆ వయసులో కూడా ఎంత ప్రేమ ఉందంటే అట్లాంటి వాళ్లకు మన దేశం మీద ఇంకా అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అతను చెప్పిండు, నా పిల్లలు, నా కూతుళ్ళు అందరూ జాబులు వచ్చేసినాయి, అందరూ సెటిల్ అయిపోయారు. కానీ ఈ వయసులో కూడా ఏదో పెన్షన్ తీసుకుంటూ ఇంకా నేను ఉన్నాను అంటే మన దేశం కోసం పోరాడి స్వతంత్రాన్ని తెచ్చిన ఆ మహనీయులకు అర్ధరాత్రి స్వతంత్రం అంటారు. అర్ధరాత్రి స్వతంత్రం అంటే ఏదో సినిమా కాదు. మనకి ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నామంటే అట్లాంటి గొప్ప వాళ్ళు, దేశం కోసం పోరాడి గెలిచిన వాళ్ళు ఉండటం వల్లే ఈ రోజున మనకి ఈ స్వతంత్రం వచ్చింది. సో మా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా వీడియో చూసి మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేదేమీ లేదు. ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి యూట్యూబ్ ఈ వీడియోను పంపించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.